హాయ్ అండి. మీరు పచ్చడి చూసేయండి. నేను అంతలోపల కథ చెప్తానమాట. ఒక ఊరిలో గుడ్డోడు గునివాడు ఉండేవాడు. ఉంటే వాళ్ళు పోతూ ఉంటారు దారెంబడ పోతుంటే ఒక రాజు గుర్రం వేసుకొని పోతూ ఉంటాడు. వీడు గుడ్డోడు ఏం చేశాడు, ఈ రాజు ఏమి ఎనుగుడు పాలు తాగిన గుర్రం వేసుకుపోతున్నాడు అనుకుంటాడంట. అంటే రాజుకి డౌట్ వచ్చి వాళ్ళు ఎనుగుడ్డ రాజు గుర్రం అమ్మింటారు కదండి, వాళ్ళని పోయి అడుగుతాడనమాట. ఏమిది గుర్రం ఎనుగొడ్డు పాలు తాగిందే అంటే, అవునండి అది చనిపోయింటే వాళ్ళ అమ్మ ఇట్లా తాపినాము అంటారు. వానికి చెప్పింది మెచ్చి రాజు ఒక తలాకి ఒక ఎనుగొడ్డు ఇస్తాడనమాట. మా కళ్ళు ఎనుగొడ్లు అంటారు. తలాకి ఎనుగొడ్డు ఇస్తే అవి అట్లా పెంచుకుంటూ పెద్దగా అవుతాయి అనమాట. పెద్దగా అయ్యి అవి ఈన్నయ్యి ఒకటి మొగు తింటుంది, గూనుంది, గుడ్డోంది ఆడది తింటుంది అనమాట. వీడు గుడ్డోడే కదా, గూనోడు ఏం చేస్తాడు, వీడు గుడ్డోడే కదా అని మార్చేస్తాడనమాట. రెండు మార్చేసి సర్లే నాకు అదే పుట్టింది కదా అని ఊరుకుంటాడు. ఉన్నంగా మళ్ళా మార్చేసింది అది ఉంటుంది కదండి ఆడది, అది మళ్ళీ ఈనిందనమాట. ఈనింటే అప్పుడు పాలు ఇచ్చినాడు వాడు. గూనోడు గుడ్డోనికి పాలు ఇచ్చేసినాడు అనమాట. పాలు తాగితేనే ఇది నాదే ఏనుగొడ్డు అని గొడవ పెట్టుకొని ఇంకా అట్లా పెద్ద గొడవ అయ్యి రాజు దగ్గర పోయినమాట. రాజు దగ్గరికి పోతే రాజు కానీ ఎట్లా తేల్చుకోలేకపోతే నాదంటాడు, పాలు తాగితేనే నాదంటున్నాడని గొడవ పెట్టుకుంటాడు. సర్లేండి రేపు రండి అని ఇంటికి పోయి ఆలోచిస్తుంటాడు రాజు. ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నారు అని భార్య అడిగితే, ఇట్లా వచ్చింది ఒక సమస్య, గుడ్డోడు నాదంటున్నాడు, గూనోడు నాదంటున్నాడు అంటే, సర్లే ఒక నెల తర్వాత రా అని చెప్పేశాను ఆవిడ. ఒక నెల తర్వాత రమ్మను చెప్తానని చెప్తే అమ్మ రోజు ఇది ఒక తోట ఉంటుంది, తోటలో పుండుకూర వేసి రోజు పోస్తుంటుందంట పుండుకూరకి. అంటే గోంగూర అంటారు కదా, మేమైతే పుండుకూర అంటాము. పుండుకూర రోజు పోసి పెద్దగా పెంచుతుంది. పెంచినాక పుండుకూర తీసుకొచ్చి పప్పు చేసి పిలంపిస్తుంది. పప్పు అన్నం చేసి గూనోని పిలంపిస్తుంది. గూనోని తరపున వాళ్ళు బాగుంది అని కడుపు నిండి ఫుల్గా భోంచేశారు. వీళ్ళందరూ కూర్చున్నప్పుడు గుడ్డోని వాళ్ళు, వాడు గుడ్డోడు ఏం చేస్తాడు, ఇట్లా మూతి దగ్గరికి తినడానికి పోతేనే ఇది ఉచ్చులు పోసిన పుండుకూర ఇది అని ఇంకా అంటేనే వాళ్ళ ఇంకా రాజు వాళ్ళు విందే ఇది ఎనుగొడ్డు అని చెప్పేసి పంచాయతీ తెంపుతారన్నమాట. ఎంత తెలివి కదండి గుడ్డోనికి, ఎంత మోసం చేయాలన్నా మోసం చేయలేరన్నమాట గుడ్డోల్ని. అదే నీతి మనకి. ఇప్పుడైతే నేనైతే ఆవకాయ బేనిస్కాయలు ఇవి మామూలుగా అయితే పెట్టరనమాట. మా వాళ్ళు పులుపు తినరు కాబట్టి నేను బేనిస్కాయలే పెడుతున్నాను. మామిడికాయ 8 గిన్నెలకి ఒకటి కారము, ఒకటి ఉప్పు, ఒకటి ఆవాలు, పిడుకుడు మెంతులు వేసినాను, 1/2 కేజీ ఎల్లిపాయలు వేసినాను అనమాట. ఈ కథలన్నీ మా తాత చెప్పేవాడండి. నా కథ చెప్తే నచ్చినట్లయితే లైక్ అండ్ షేరు. మా తాత కథ చెప్పేటప్పుడు మూలుకుపోతే తల మీద ఒకటి కొట్టేవాడు అనమాట. పెద్దలు ఏం చెప్పినా మంచిగా చెప్తారు కదా. చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో. పచ్చడి బాగా వచ్చింది. దీంట్లోకి రైస్ అన్నం వేసుకొని కానీ తిన్నాను, కానీ ఆ వీడియో మిస్ అయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి. నా కథ నచ్చినట్లయితే ఇట్లాంటి కథలు ఇంకా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఇట్లా కథలు మా తాత చెప్పిన చాలా ఉన్నాయి కథలు. మీరు నా వీడియో ఫస్ట్ టైము ఒక 2 సార్లు పెద్ద వీడియో అప్లోడ్ చేసినాను. ఇప్పుడు కానీ ఇది ఎంకరేజ్ చేశారని ఆశిస్తున్నాను.